Sisters and Brothers of America. ఓకే, సెప్టెంబర్ 11 ఎలా పిలుస్తామంటే ఇక్కడ వరల్డ్ బ్రదర్హుడ్ డే కింద పిలుస్తాం. చికాగో స్పీచ్ ఎప్పుడైతే జరిగిందో దాన్నే వరల్డ్ బ్రదర్హుడ్ డే అని పిలుస్తాం. వరల్డ్ బ్రదర్హుడ్ డే. ఓకే, రైట్. He said that, సో అది అక్కడతో ఇది చికాగో మీటింగ్ గురించి దాని ప్రస్తావన. 1893 సెప్టెంబర్ 11 వరల్డ్ బ్రదర్హుడ్ డే అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. అక్కడ he said that the secular knowledge, it leads to ఎకనామిక్ డెవలప్మెంట్. సెక్యులర్ నాలెడ్జ్ అనేది ఆర్థికంగా ఎదిగేదానికి ఉపయోగపడుద్ది అని చెప్పి వివేకానంద అన్నాడు. ఓకే, నెక్స్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ నాలెడ్జ్ lead to develop the ethics and self belief. మన మీద మనం నమ్మకం ఎలా పెంచుకోవాలా, అదేవిధంగా నైతిక విలువలు ఎథిక్స్ని ఎలాగా డెవలప్ చేసుకోవాలా, దీనికి ఏం తోడ్పడిద్ది అంటే ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది కావాలి మనకి. తర్వాత సెక్యులర్ నాలెడ్జ్ అనేది ఎకనామికల్గా డెవలప్ అయ్యేదానికి ఉపయోగపడుద్ది. రైట్. See, he proposed doctrine of service. Doctrine of service. అందరికీ సేవ అనే ఒక దాన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే వివేకానంద. రైట్. In 1895, he started Vedanta Society, the first Vedanta Society in New York. First Vedanta Society in New York. న్యూయార్క్లో వేదాంత సొసైటీని 1895లో ఎస్టాబ్లిష్ చేసాడు. అయితే ఇక్కడ 1893లో చికాగో మీటింగ్ జరిగిందని మాట్లాడుకున్నాం. హెరాల్డ్ అని చెప్పి ఒక అమెరికన్ మ్యాగజైన్ ఒకటి ఉంటుంది, హెరాల్డ్. సో మ్యాగజైన్లో వివేకానందని పొగుడుతారు అనమాట. ఓకే, ద అమెరికన్ న్యూస్ పేపర్ హెరాల్డ్ మెన్షన్ వివేకానంద. రైట్. సో వివేకానంద గురించి మన సుభాష్ చంద్రబోస్ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, సి రాజగోపాలాచారి వీళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అవి రాసుకో. సి రాజగోపాలాచారి అని పెట్టరాయి. వివేకానంద సేవ్డ్ హిందూయిజం అండ్ సేవ్డ్ ఇండియా. సేవ్డ్ హిందూయిజం అండ్ ఇండియా. హిందూయిజంని, భారతదేశాన్ని కాపాడినవాడు వివేకానందుడు అని చెప్పింది ఎవరంటే రాజాజీ, రాజగోపాలాచారి. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్. He is the maker of modern India. Maker of modern India. Okay. Next, Rabindranath Tagore. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తాడంటే ఇక్కడ
వివేకానంద ఈ సృష్టికే మేధావి, ఇంటలెక్ట్ ఆఫ్ ద యూనివర్స్, ఇంటలెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఓకే, సో అది వివేకానంద గురించి. నరేంద్రనాథ్ దత్తా నుంచి వివేకానందగా ఇలా ఎదిగాడు అనమాట. సో ఇట్ ఈస్ 1902, 1902లో వెస్ట్ బెంగాల్లో చచ్చిపోతున్నాడు. 1902 వెస్ట్ బెంగాల్, బేలూర్ ఆశ్రమ్, బేలూర్ ఆశ్రమ్. He died 1902 బేలూర్ ఆశ్రమ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. కానీ డేట్ కూడా కావాలంటే జూలై 4th, జూలై 4th. ఓకే రైట్. వివేకానందకి ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంది, ఆవిడ పేరే మార్గరెట్ నోబెల్ అని పిలుస్తాం. పెట్టుకో, మార్గరెట్ నోబెల్. ఇవిడిది ఐర్లాండ్, షీ బిలాంగ్స్ టు ఐర్లాండ్. ఐర్లాండ్కి చెందిన ఒక మహిళ. మార్గరెట్ నోబెల్, ఐర్లాండ్. ఈవిడికి టీచర్ ఎవరంటే వివేకానంద. ఈ మార్గరెట్ నోబెల్కే వివేకానంద ఒక పేరు పెట్టాడు. ఆ పేరే సిస్టర్ నివేదిత. సిస్టర్ నివేదిత, సిస్టర్ నివేదిత. ఇందాక రామకృష్ణ మిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు రామకృష్ణ శారదా మిషన్ అని చెప్పాను కదా. ఆ రామకృష్ణ శారదా మిషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే నివేదిత, మార్గరెట్ నోబెలే. షీ ఎస్టాబ్లిష్డ్ రామకృష్ణ శారదా మిషన్ అండ్ సిస్టర్ నివేదిత గర్ల్స్ స్కూల్. గర్ల్స్ స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఇవిడ. ఓకే, నెక్స్ట్ బుక్స్ అని పెట్టి రాసుకోండి. సిస్టర్ నివేదితకు సంబంధించిన ఒక 3 బుక్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఖాళీ, 2 ది మదర్, ఖాళీ, ది మదర్, ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్, ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్. ఈ 3 కూడా సిస్టర్ నివేదిత రాసిన బుక్స్ అన్నమాట. రైట్, అది ఇంకేంటి మరి. థియోసోఫికల్ సొసైటీ అని పెట్టుకో. దివ్య జ్ఞాన సమాజం అంటారు తెలుగులో దీన్ని. థియోసోఫికల్ సొసైటీ. Okay, in 1875, Madam Blavatsky Colonel Olcott, Madam Blavatsky, Colonel Olcott, William Kwan established Theosophical Society in New York. థియోసోఫికల్ సొసైటీ ఎక్కడ పుట్టిందంటే న్యూయార్క్లో యాక్చువల్గా.
ఓకే, ఈ థియోసోఫికల్ సొసైటీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు, బాంబేలో ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్. బట్ అక్కడ అంతగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల దీన్ని మద్రాస్ మార్చేశారనమాట, అడయార్ అని చెప్తాం. సో ఇక్కడ థియోసోఫికల్ సొసైటీకి ఇండియాలో మెయిన్ సెంటర్ ఎక్కడంటే అడయార్ ఆఫ్ మద్రాస్. ఇన్ 1882 థియోసోఫికల్ సొసైటీ established in Adyar of Madras. సో అప్పటి వరకు న్యూయార్క్, యాక్చువల్గా న్యూయార్క్ దీని మెయిన్ బ్రాంచ్. 1882 వచ్చేసరికి ఈ మద్రాసులో ఉన్న అడయార్నే ఇంటర్నేషనల్ థియోసోఫికల్ సొసైటీకి హెడ్ క్వార్టర్ కింద మార్చారనమాట. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఈ ఆల్కట్ ఉన్నాడు కదరా, కలర్ ఆల్కట్, ఇండియాకి వచ్చిన తర్వాత ఈ థియోసోఫికల్ సొసైటీని ఇండియాలో చూసుకున్నవాడు ఎవడంటే కల్నల్ ఆల్కట్. 1907లో ఆల్కట్ చచ్చిపోతాడు. ఆల్కట్ చచ్చిపోయాడు. సో అప్పటికే అనీ బెసెంట్ ఇండియాకి వచ్చిందని మాట్లాడుకుంటాం మనం. అనీ బెసెంట్, అన్నీ బెసెంట్. సో ఆల్కట్ తర్వాత థియోసోఫికల్ సొసైటీని ఇండియాలో లీడ్ చేసింది ఎవరంటే అనీ బెసెంట్. ఓకే, ఆఫ్టర్ కల్నల్ ఆల్కట్ Theosophical Society was led by Annie Besant. అసలు ఈ థియోసోఫికల్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసేదానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వీళ్ళకి ఎయిమ్స్ అని పెట్టుకోండి. యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వమానవ సౌభ్రాతృత్వం, యూనివర్సల్ బ్రదర్హుడ్, ఓకే. సో ఇక్కడ నువ్వు ఏ మతాన్ని నమ్మినా సరే చివరికి నువ్వు దేనికోసం అంటే మోక్షం కోసమే, సాల్వేషన్ కోసమే చేస్తావు అంతా. దానికోసం చేసేది ఇక్కడ ఎలా చేస్తామంటే అన్ని మతాలు కలుపుకొని బ్రదర్హుడ్ ఉండేలా చూసేదానికే ఈ థియోసోఫికల్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. రైట్, అనీ బెసెంట్ అని పెట్టి రాసుకో, అనీ బెసెంట్ అని పెట్టండి. ఆల్రెడీ మనం అనీ బెసెంట్ హోమ్ రూల్ మూమెంట్లో ఏం చేసిందో మాట్లాడాం. బట్ అంతకుముందు అనీ బెసెంట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. షీ బిలాంగ్స్ టు ఐర్లాండ్. ఐర్లాండ్కి సంబంధించిన ఒక మహిళ. ఐర్లాండ్కి సంబంధించిన అంటే ఇక్కడ ఐర్లాండ్ మూలాలు ఉన్న మనిషి అనమాట. వాళ్ళ ముందు ఫ్యామిలీస్ కానీ వీళ్ళు ఐర్లాండ్కి సంబంధించిన వాళ్ళు. బట్ అనీ బెసెంట్ ఎక్కడ పుట్టింది అంటే లండన్లో పుట్టింది. ఓకే, షీ వాజ్ బోర్న్ ఇన్ లండన్. ఈవిడ అసలు పేరు ఏంటంటే అన్నీ వుడ్ అంటాం. రియల్ నేమ్ అనీ వుడ్. ఓకే, సో ఇక్కడ మేడం బ్లెవెట్స్కి ఒక బుక్ ఉంటుంది, దీన్నే ద సీక్రెట్ డాక్ట్రిన్ అంటాం. ఇది సీక్రెట్ డాక్ట్రిన్. ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అనే బుక్ చదివి అనీ బెసెంట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 1888, ఇట్ ఈస్ 1875లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది 13 సంవత్సరాల తర్వాత 1888లో థియోసోఫికల్ సొసైటీలో జాయిన్ అయింది ఎవరంటే అన్నీ బెసెంట్ అంటాం. జాయిన్ అయ్యి ఇది ఇండియాలోకి వచ్చింది కాబట్టి ఇండియాకి 1893లో వచ్చింది అన్నీ బెసెంట్. ఓకే,
She was influenced by Madame Blavatsky's The Secret Doctrine. Madame Blavatsky, The Secret Doctrine. And she joined in Theosophical Society. She joined in Theosophical Society. Next, she came to India in 1893. చూడండి 1893 గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. వివేకానంద చికాగో సభ జరిగింది. అన్ని బేస్డ్ ఇండియాకి వచ్చింది. ఇండియాలో గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడే తిలక్ మహారాష్ట్రలో స్టార్ట్ చేస్తారు. ఇదంతా 1893లో జరిగిన విశేషాలు. నెక్స్ట్ in 1916, sorry, first in 1898 and రాసుకోండి. In 1898 she established Central Hindu College. Central Hindu College. సెంట్రల్ హిందూ కాలేజ్. ఇది తర్వాత ఏమైపోయిందంటే ఇదే బెనారస్ హిందూ యూనివర్సిటీ అయింది. ఇప్పుడు బిహెచ్యు అని చెప్తున్నాం కదా, అది ఫస్ట్ ఇదే. ఫస్ట్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే అన్ని బేసెంట్ 1898లో సెంట్రల్ హిందూ కాలేజ్ కింద ఎస్టాబ్లిష్ చేసింది. దీన్ని 1916లో మదన్ మోహన్ మాలవ్య చేంజ్డ్ యాజ్ బిహెచ్యు, బనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే. సో 1916లో సిబిసి అనేది సిహెచ్సి అనేది హెచ్బియు కింద మారిపోయింది. ఇదే 1916లో అన్ని బిసెంట్ ఒక కాలేజ్ని స్టార్ట్ చేస్తుంది. దాన్నే బెసెంట్ థియోసోఫికల్ కాలేజ్ అంటాం. అది ఎక్కడంటే మన ఏపీలో మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్లో. ఓకే. సి ఎస్టాబ్లిష్డ్ బెసెంట్ Theosophical College in 1916 of Madanapalli. The first principal of this college H.J. Cousins. H.J. Cousins. పేరు ఎక్కడన్నా వచ్చింది? ఇది ఎక్కడ? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా క్లారిటీగా రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు కరెక్టే, కానీ గీతాంజలికి వీడికి సంబంధం లేదు. చెప్పలా? నెక్స్ట్ రాసుకో. సో బెసెంట్ థియోసోఫికల్ కాలేజ్ ఇన్ మదనపల్లి. దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరంటే హెచ్జి కజిన్స్ అన్నాం. కజిన్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాసుడే మాట్లాడుకున్నాం. దానికి ట్యూన్స్ ఇచ్చింది ఎవరంటే కజిన్సే, ఆవిడ కూడా. బట్ అక్కడ హెచ్సే కజిన్స్ కాదు, మార్గరెట్ కజిన్స్ ఆవిడ పేరు. ఆవిడ అతను వారు మార్గరెట్ కజిన్స్ అంటాం అక్కడ. ఇక్కడేమో హెచ్సే కజిన్స్. ఇక్కడ మ్యాగజైన్స్ ఏమన్నారా? మ్యాగజైన్లు ఇక్కడ ఆల్రెడీ హోమ్ రూల్ మూవ్మెంట్లో చెప్పుకున్నాం. మద్రాసులో ఈవిడ హోమ్ రూల్ మూవ్మెంట్ అనిపిస్తుంది. ఎక్కడంటే మద్రాసులో, తెల్లకి ఎక్కడంటే పూణేలో. సో మద్రాసులో ఇక్కడ సపోర్ట్ చేసిన మ్యాగజైన్లు ఏంటంటే కామన్వీల్ ఒకటి,
న్యూ ఇండియా ఒకటే, న్యూ ఇండియా, ఇంగ్లీష్, కామన్వీల్, ఇది కూడా ఇంగ్లీష్. ఓకే, ఈవిడ స్పీచ్లో ఎక్కువ వేకప్ ఇండియా అనే ఒక సెంటెన్స్ వాడేది అనమాట. వేకప్ ఇండియా, స్పీచెస్ అని పెట్టి వేకప్ ఇండియా అని రాసుకోండి. బుక్ అనిపిస్తుంది, బుక్ రీఇన్కార్నేషన్, రీఇన్కార్నేషన్ అంటే ఏంట్రా? పునర్జన్మ, పునర్జన్మ. సో తర్వాత ద రోల్ ఆఫ్ హనీ బేసెంట్ ఆల్రెడీ మనం అంతా మాట్లాడుకున్నది హోమ్ రూల్ మూమెంట్లో, మళ్ళీ అవసరం లేదు అది. రైట్, ప్రార్థన సమాజ్ ఒకసారి. సో హనీ బేసెంట్ అయిపోయిన తర్వాత ఈ థియోసోఫికల్ అనే దాన్ని